దేవుడు బైబిల్లో స్త్రీలకు కూడా దేవుడు కొన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మేము ఆది కాండం 18వ అధ్యాయం 19వ అధ్యాయం ఈ 2 అధ్యాయంలో ఉన్న 2 కుటుంబాలని పరిచయం చేయబోతున్నాం. దేవుడు కుటుంబ వ్యవస్థను ఎంతో ప్రేమించి అందంగా తీర్చిదిద్దాడు. మనం ఈ ఆదికాండంలో ఉన్న 2 కుటుంబాలను పరిచయం చేయబోతున్నాం. ఆ స్కిట్ చూసి మీరు ఆనందించాలని కోరుకుంటున్నాను. ప్రభు నా మెడల కటాక్షం నుంచి ఈ దాసుని కరుణించమని కోరుకుని కొంచెం నీళ్ళు ఇస్తాను, పాలు కొడుకుని కొంచెం ఆహారం ఇస్తాను, మీ ప్రాబ్లం తొలపరుచుకుని రండి చెట్టు కింద సార్ తీర్చుకుంటారు. ఇది చెప్పినట్లు చేయండి సార్ తీర్చుకుంటారు. ఇది నిమిత్తం కదా మీ దాసుని యొక్కకు వచ్చింది. సారా సారా ఏమి నా యజమానుడా, నువ్వు త్వరగా 3 మాణికల పిండి తీసుకుని మెత్తని రొట్టెలు చేసి సిద్ధపరచు. ఇంత ఎండవేళలో రొట్టెలు సిద్ధపరచాలా? ప్రభు మన ఇంటికి వచ్చారు, అందుకని త్వరగా సిద్ధపరచు. చిత్తము నా యజమానుడా. పని వాళ్ళు త్వరగా మటన్ సిద్ధపరచండి, అలాగే నేను పాలు వెన్న కూడా సిద్ధపడి తీసుకొస్తాను. సారా సారా ఏమి నా యజమానుడా, త్వరగా సిద్ధపరచు. సిద్ధపరచాలి యజమానుడా. తీసుకొని అదే సారా ఇక్కడ సారా గుడారంలో ఉంది ప్రభు. మీరు ఇష్టంగా మరణం వచ్చాడు. అప్పుడు బాగా నా శాతం కుమారుడు గర్భంలో కుమారుడు పుట్టడం ఎక్కువగా అసాధ్యమైన ఏదైనా కదా. నేను నవ్వలేదు ప్రభు. నేను చేయగలిగిన రాసుకుంటున్నాను. ప్రభు దృష్టిలో నీతిమంతులతో కూడా నాశనం చేయలేరా? 50 మంది నీతిమంతులు ఉంటే వారి కొరకు ఆ పట్టణాన్ని కాపాడదు కదా. 50 మంది నీతిమంతులు ఉండదు కాపాడదు. మరొకసారి దయచేసి 45 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణంలో కాపాడుతున్నాం ప్రభు. 45 మంది నీతిమంతులు ఉన్నదే కాపాడదు. మరొకసారి మనం చేస్తున్నాం ప్రభు, దయచేసి 40 మంది నీతిమంతులు ఉంటే కాపాడలా ప్రభు. 30 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణంలో కాపాడుతున్నాం ప్రభు. 30 మంది నీతిమంతులు ఉండేదే కాపాడదు. 20 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణంలో కాపాడుతున్నాం ప్రభు. 20 మంది నీతిమంతులు ఉండేదే కాపాడదు. 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణంలో కాపాడుతున్నాం ప్రభు. 10 మంది నీతిమంతులు ఉండేదే కాపాడదు. ఇంట్లో ఉండడం కంటే గదిని దగ్గరికి వెళ్ళి కూతురు దొక్కుతుంది. ప్రభు యువతులారా దయచేయండి. లేదు నడిమీదిలో ఈ రాత్రి వెళ్ళొచ్చేస్తున్నాం. లేదు లేదు ప్రభు దయచేయండి. ఏంటి మన ఇంటికి ప్రభు దూతలు వచ్చారు, భోజనం తయారు చేయి. అబ్బా ఏంటి నీ బాధ? ఎప్పుడు చూసినా రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు సమయం లేదు సందర్భం లేదు, ఎప్పుడు వంటేనా ఊరి మాదిరి ఉంది మాత్రం మారదు. మీ పెద్దమ్మ ఇంటికి వచ్చేవారు, వండేవారు, వెళ్ళేవారు. ఎప్పుడు చూసిన వంటకాలైనా మరి ఈ దేశస్తులు కూడా కాదు, వేరే దేశస్తులు పెళ్లి పనులని ఎన్నో బాధపడి ఎంతో అలసిపోయాను. ఎంతసేపు దేవుడని ఆరాధనని బలిపీడాలని ఎప్పుడు చూస్తే పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, షాపింగ్ ఉంది, నెక్స్ట్ గోల్డ్ తీసుకోవాలి, ఖజానా వెళ్ళాలి, వీళ్ళందరూ హోమ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నెక్స్ట్ వర్క్స్ ఉన్నాయి, ఎన్నో బిజీ చెప్తారు. చేయమంటారా? ఏదైతే చేయను మీ దేవుడికి మీ పాస్టర్ గారికి నువ్వే ఉండి గొప్ప ఫ్రెండ్స్ తీసుకోవాలి. సరే సరే నాకు తప్పదు కదా, నేను చేసుకుంటాను.
ఇక్కడ మరి మీకు ఎవరుంటారా? ఈ అన్నిటిలో వివాహాలను మీకు మాటలను మీకు కలిగిన అందరినీ తీసుకొని బ్రహ్మణ్యం ఇక్కడ ఈ అమ్మో, మా ఆవిడ పిల్లలు, మా అల్లుళ్ళు, కుమార్తెలు అందరూ ఉన్నారు. అమ్మో, నేను వెళ్ళి రక్షించుకోవాలి. రండి రండి, మనం వెళ్ళిపోదాం. ఈ సులభం వారని ఆశ్రయించబోతున్నాను. మనము వెళ్ళి మన ప్రాణాలు దక్కించుకుందాం. అయితే ఈ రెండు ఫ్యామిలీస్ చూసారు కదా, ఇది మొదటి అబ్రహాం యొక్క కుటుంబం, తర్వాత రెండవది లోతు యొక్క కుటుంబం. ఈ రెండు కుటుంబాల్లో మరి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన తెగ కనిపిస్తుంది. మొదటి కుటుంబంలో చూస్తే, అబ్రహాం కుటుంబంలో చూస్తే అందులో శాఖ మరి చాలా విధేయత చూపించింది. మరి ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. దేవదూతలు వచ్చి మరి అబ్రహాంతో మాట్లాడేటప్పుడు అబ్రహాం వాళ్ళని ఇన్వైట్ చేసి శాఖ కొన్ని బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఆమె ఆ బాధ్యతలు తీసుకుంది. సో అంటే ఇక్కడ శాఖను చూస్తే భర్తకు విధేయత చూపించింది. అంతేకాకుండా దేవుని యొక్క భర్త దేవుని ఎడల ఎంత విశ్వాసాన్ని కనపరిచారో అదే విశ్వాసాన్ని భర్తతో పాటు ఈయన కూడా ఆ విశ్వాసంతోనే ప్రయాణం చేసింది. సాధారణంగా స్త్రీలు ఏంటంటే ఏంటి ఎప్పుడు తిరుగులేదా, వారికి ఒక స్థిర నివాసం అంటూ లేదు, ఎక్కడ గుడాలను కట్టుకోవడం అట్లా ఉండేది. కానీ శారా అయితే భర్తను ఏమీ అనలేదు. నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాము, ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నాము, మంచి ఇల్లు కట్టలేదు, గుడారంలోనే ఉంటున్నాము అని ఏమీ భర్త పట్ల సనుగుకోలేదు. కానీ దేవుడు భర్తకు ఏదైతే చెప్పారో ఆ విషయాలు శారాకి షేర్ చేసుకున్నప్పుడు ఆమె భర్తతో ఏకీభవించింది. ప్రతి విషయంలో కూడా భర్తకు లోబడింది. ఇద్దరు కలిసి దేవునికి లోబడ్డారు, దేవుడు చెప్పిన పనిని చేశారు. కాబట్టి ఆ కుటుంబం చాలా ఆశీర్వదించబడింది. శారా ఒక మాదిరికరమైన స్త్రీగా ఆ కుటుంబంలో మనకు కనిపిస్తారు. తర్వాత ఆమె ఎంతో ధన్యురాలు. ఎందుకంటే అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని తన భర్తని, కొడుకుని అందరినీ కూడా మరి దేవుని కోట్ చేసి వాళ్ళ పేర్లు మరి ప్రపంచం అంతా కూడా చెప్పుకుంటున్నారు. ఆ ధన్యత చాలా దొరికింది. అంత మంచి కుటుంబాన్ని మరి ఈ స్కిట్ ద్వారా మరి మనకు చూపించారు. చాలా చేయాలనుకున్నాము, దాన్ని చేయలేకపోయాము. తర్వాత ఇంకొక కుటుంబాన్ని కూడా పరిచయం చేశాం. ఆ కుటుంబంలో చూస్తే లోతు భార్య పేరు ఇంకా లేదు, కానీ పేరే లోటి అని పెట్టుకున్నాం. లోటి అని పెట్టుకున్నాం. ఈమె యొక్క తన జీవితాన్ని చూస్తే మరి దేవదూతలు వచ్చి లోతుతో చెప్పి పదండి, ఈ పట్టణం నాశనం చేయబోతున్నారు దేవుడు, కాబట్టి ఊరు వదిలి బయటకు వచ్చినది అంటే మరి యాక్సెప్ట్ చేశారు, వెళ్ళారు. కానీ లోతు భార్య ఏం చేసిందంటే మరి వినలేదు. వెళ్తుంది కానీ వెనకమైతే తన దృష్టి ఆశ ఏమైపోతుందో, పాప జీవితం అంటే వెనక వైపు ఉన్న ఆస్తులు కానీ తన యొక్క దేవుని మాట కంటే అందరికీ చూపించింది. వెనక్కి తిరగదు దేవుడు చెప్పాడు, దాన్ని డైరెక్ట్ గా ఆమె ఆ మాటని తిరస్కరించింది, విస్మరించింది దేవుని మాటని, ఆమె అంగీకరించలేదు. సో దాని ద్వారా ఇంకో విషయం మనం చూసుకుంటే ఆమె వెనుకకు తిరిగి చూసింది. అంటే పాత జీవితాన్ని, వెనుకటి జీవితాన్ని ఆమె విడిచిపెట్టలేదు. మళ్ళీ ఆ యొక్క లోకాశలకు ఆమె ఏమైపోతుందో, నా ఆస్తి ఏమైపోతుందో అనేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూడబట్టి మరి దేవునికి అవిధేయురాలుగా ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే అవిధేయురాలుగా ఉండే వ్యక్తి అంటే తన యొక్క స్వాతంత్రాన్ని కోరుకుంది, ఆస్తిని కోరుకుంది, ఐశ్వర్యాన్ని కోరుకుంది. కాబట్టి వీళ్ళందరినీ బట్టి చూస్తే మరి తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది, తన జీవితాన్ని తను పాడు చేసుకుంది.
మరి తన ప్రాణాన్ని తను కోల్పోయింది అనమాట. సో ఈ 2 కుటుంబాలను చూస్తే స్త్రీ మరి ఒక ప్రధాన పాత్ర వహించింది కదా. సో కాబట్టి 2 కుటుంబాలను మనం ఏ కుటుంబాన్ని మనం ఫాలో అవుతాము? ఫాలో అయితే దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఎంతగా ఆశీర్వదించాడో మనల్ని కూడా అట్లాగా ఆశీర్వదిస్తాడు. లోతు భార్య అయితే మనకి బైబిల్లో లూకాసు వార్త 15:32 ఉంది. లోతు భార్య యొక్క జీవితాన్ని ఒక హెచ్చరికగా దేవుడు మనకి అక్కడ కోడ్ చేశారనమాట. సో దాన్ని మనం ఫాలో అవ్వకూడదు. లోతు భార్య వల్లే కాకుండా అంటే మనం చూడండి బాగు మనసు పొందుతాం, రక్షణ పొందుతాం. కానీ కొన్నిసార్లు మన కుటుంబ పరిస్థితులు అయితేనేవి లేదా బంధువుల కోసం కానీ స్నేహితుల కోసం కానీ నైబర్స్ కోసం కానీ పాత జీవితానికి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాం. ఏముందిలే కాంప్రమైజ్ అయిపోతాం. అట్లా కాంప్రమైజ్ అయిపోతే రాను రాను అది తప్పు కాదులే అనిపిస్తుంది. దేవునికి దూరంగా ఉంటాం. దాని ద్వారా దేవుడు కుటుంబానికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతాం. కాబట్టి మనము అబ్రహాము శారా కుటుంబం వరే మన హోరేబు సంఘం అలాంటి కుటుంబాలుగా తయారవ్వాలని చిన్న స్కిట్ ప్రాక్టీస్ చేస్తే దేవుడు మనమంటే నమ్మకం.